దేవునికి స్తోత్రం. ఈ యొక్క రెండవ ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మాకు మరొక తరుణం ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. ఎంతోమంది దినాన్ని చూడలే గతించిపోయినప్పటికీ ప్రభా, వారికంటే మేము మంచి వారం కాదు, గొప్ప వారం కాదు, కానీ కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రేఖలో నడిపించిన మా పరలోకపు తండ్రి నీకు వందనాలు. తండ్రి, ఈరోజు ప్రభా యొక్క కూడికను ప్రారంభిస్తుండగా ఉదయ కాలంలో 2 ఆరాధనలు ప్రభా ఆశీర్వాదకరంగా జరిగించిన విధానం బట్టి వందనాలు. వాక్యం ద్వారా శద్రకు, మేషకు, అబేద్నెగో ఏ విధంగా ప్రభా తండ్రి నెబుకద్నెజరు యొక్క మనస్సు మార్చారు తండ్రి, 3 నలుగురుగా నీవు వారికి తోడుగా ఉండి గెలిపించావు. ఆ విధంగా మేమందరం కలిసి ప్రభా తండ్రి ముందు ఉంచబడిన పందిరంగంలో ఓపికతో పరిగెడుతూ గెలవడానికి మీరు కృప చూపించండి. అదేవిధంగా మా అవసరతలు తీర్చండి, బలపరచండి, ఆశీర్వదించండి, సమకూర్చి నడిపించండి. తండ్రి, ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్ష వహించి నడిపించమని మా ప్రభువును ప్రిరక్షకును తిరిగి రాను రారాజైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన వదిలిన శృతి అని ఖుషి వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. అటు తర్వాత జాన్, అటు తర్వాత సుబ్బు గారు సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. హల్లెలూయా.
శరీరమంతా ఔషధమే రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును రాజా నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతు నా ప్రాణమానే నిన్నే స్తుతింతు నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతు నా ప్రాణమానే నిన్నే స్తుతింతు హల్లెలూయా. మన మధ్యలో ఉన్న జాన్ కూడా వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యను పాడుకుంటూ దేవుని కీర్తిద్దాం. నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీవే నా ఆశయా నీవే నా శ్వాసయా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా ఆశయా నీవే నా శ్వాసయా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నటగించిన అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నటగించిన నా మట్టుగైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకెంతో మేలు నా మట్టుగైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకెంతో మేలు షడ్రక్ మేషక్ వలె అబేద్నగో వలె దానియేలు వలె యేసయ్యా
బ్రతకాలని ఆశయా షడ్రక్ మేషక్ వలె అబేద్నగో వలె దానియేలు వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాస విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా ఎండమావులే ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండమావులే ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు అలచిన బ్రతుకులను నీలోకి మలిచావు ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు మగ్దలేనా వలె సమరయ స్త్రీ వలె సారెపతు స్త్రీ వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా మగ్దలేనా వలె సమరయ స్త్రీ వలె సారెపతు స్త్రీ వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాస విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీవే నా ఆశయా నీవే నా శ్వాసయా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా ఆశయా నీవే నా శ్వాసయా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాస విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీవే నా ఆశయా నీవే నా శ్వాసయా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా ఆశయా నీవే నా శ్వాసయా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా మన మొదలైన సుబ్రహ్మణ్యం గారు ఓకే రమ్య వచ్చే ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. దేవుని స్తోత్రం.
దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనేమవుదునో, నీ దయ లేనిదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుము. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనేమవుదునో, నీ దయ లేనిదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. దేవుని స్తోత్రం. చివరిగా మన మధ్యలో ఉంటున్న రోజులు ఇమాన్యుల్ గారు
ప్రత్యేకమైన పాట పాడండి సార్. అటు తర్వాత మనం వాక్య పట్టణంలోకి వెళ్దాం.
టెస్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. కీర్తన గ్రంథం నుండి కీర్తన గ్రంథం నుండి 53వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మనం మొదటి సుబ్రహ్మణ్యం గారు వచ్చి చదివిన విస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ నుండి కీర్తన గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకో. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడెవక్కడనూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయక్రాంతులేరి. నన్ను ముట్టడి వెయ్యి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించును గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు
చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఈ వాక్యం దీవించును. అదేవిధంగా లేచింటుండగా దేవుని కొద్ది నిమిషాలు ఆరాధిద్దాం ఆత్మతో సత్యముతో. ఆయన తప్ప ఆధారం ఏది, ఆయన తప్ప ఆశ్రయ దుర్గం ఏది. ఆయన లేకపోతే ఒక దినము కూడా మనం ఊహించలేము గనుక రెండు చేతుల ఆకాశం వైపు దేవుని ఆశ్రయిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన ప్రభు నేడు సజీవుగా ఉండుటకు ఆయన కారణభూతుడు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. రెండు చేతుల ఆకాశం. ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా, ఆరాధన ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా. చప్పుడు కూడా దేని మైపడదాం. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వాడదాం. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా, ఆరాధన ఆరాధనా నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా, ఆరాధన ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణంనైనను రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదని వాగ్దానం చేతబట్టి దేవుని ఆత్మ సత్యంతో ఆరాధిద్దాం. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. ఏ రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా, ఆరాధన ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా. పడదాం. ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా, ఆరాధన ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయముని యొద్దకు రాదని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన గుడారము సమీపించిన వాగ్దానము
నీ కుడి ఎడమలు విస్తరింపజేసిన కృపను జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్తుతిస్తూ పాడుదాం, దేవుని ఆరాధిద్దాం. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానేరదు, నా గుడారము సమీపించదు. ఏ అపాయము రానేరదు, నా గుడారము సమీపించదు. లేదయ్యా, లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మానవులను కాపాడుటకు ఆయన దూతల్ని ఏర్పరిచిన దేవుడు, నీ గృహము చుట్టూ కంచి వేసిన దేవుడు, ఏ రాయి తగలకుండా ఎత్తి నిన్ను పట్టుకుంటారని వాగ్దానం చేసిన దేవుణ్ణి ఆత్మ సత్యముతో ఆరాధన. చప్పుడు కూడా దేవుని మహిమపడదాం. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు, మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. ఏ రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు, లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా కేడమా. లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా కేడమా. లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. చివరిసారిగా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హే ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికే మహిమ, నీకే ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నట్టు అందరూ 2 చేతుల ఆకాశం అయిపోతే నిరాశ మనల్ని ఎన్నడూ ముట్టదు. ఎందుకంటే మనకు భయము లేదు, దిగులు లేదు. ఎందుకంటే మనకు తోడుగా మన దేవుడు మనకు ఉన్నాడు కనుక మనం అందరం 2 చేతుల ఆకాశం అయిపోతే దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. దేవా నీవు మా జీవితం ఉంటుండగా మాకు దిగులు లేదు, దిగులు లేదు. మా జీవితం అంతా నీ చేతిలో ఉంటుండగా ఏ భయము మాకు లేదయ్యా.
దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగేదను. లేదు దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడవు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడవు. మరణ భయమంతా పోయెను, శత్రు భీతి అంత తొలగిపోయెను. మరణమును ఓడించి శత్రువుని జయించిన సర్వాధికారి అయిన మనకు తోడుగా ఉన్నాడు కనుక ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. మరణ భయం పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణ భయం పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణమును ఓడించి శత్రువును జయించి సర్వాధికారివి నా దేవా. మరణమును ఓడించి శత్రువును జయించి సర్వాధికారివి నా దేవా. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడవు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడవు. ఓటమిని అంతా తీసివేసి, రోగాన్ని అంతా మాన్పివేసి, జయశీలుడవు, పరమ వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షక. దేవుని ఆరాధిద్దాం. ఓటమిని అంతా తీసివేసి, రోగాన్ని అంతా మాన్పివేసి. ఓటమిని అంతా తీసివేసి, రోగాన్ని అంతా మాన్పివేసి. జయశీలుడవు, పరమా వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షక. జయశీలుడవు, పరమా వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షక. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపా
నిరాశనన్నెన్నడు మూటలేదు, నిరీక్షణతో అనుదినం చెప్తాం. భయము లేదు, భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశనన్నెన్నడు మూటలేదు, నిరీక్షణతో అనుదినం సాగేదను. అందరూ కలిసి నోరారా, రెండు చేతుల ఆకాశం మీద యావే యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే యావే నీవే నా ఆశ్రయమయ్యా, ఆశ్రయం తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలును కాపాడువాడు. చెప్తామా? నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడవు. బిగ్గరగా చప్పట్లు కొడితే దేవుని మహింపరు. Holy Spirit, Lord, we worship you. నీవు కొనుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడవు. నేటి ఆత్మీయశ్వరులను మనల్ని కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు, తరతరముల వరకు మన ఆశ్రయమైన దేవుడు. నిరాశను మనం ఎన్నప్పుడు ముట్టకుండా నిరీక్షణతో అనుదినం సాగడానికి ఇచ్చిన కృపను బట్టి రెండు చేతుల ఆకాశం వైపు దేవునాలు. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొనుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడు. నీవు కొనుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడవు. ఈ ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడినాం. మనం అది సుచిత్ర గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా ఏకీపిద్దాం. దేవుని మహింపరు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు కృతజ్ఞత స్తుతులు తండ్రి, స్తోత్రములు ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో ఇటు రీతిగా నేను స్తుతించడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంత మంచి ధన్యత ఇచ్చావు నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును ప్రభా, ఇశ్రాయేలు దేవా, నువ్వు కునుకవు, నిద్రపోవు నాయన. ఎల్లప్పుడూ తండ్రి ప్రభా, నీ బిడ్డలైన వారిని నువ్వు ప్రేమించే దేవుడవు నాయన, కాపాడి ప్రభా రక్షించే దేవుడవు నాయన. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. ఈ ఆరాధన ద్వారాగా ప్రభా ఆత్మతో సత్యముతో తండ్రి నిన్ను స్తుతించే కృపను మాకు ఇచ్చావు, మీకు వందన. నీ ఆత్మ మా మధ్యలో సంచరించావు, నీకు స్తోత్రములు తండ్రి. ఈ ఆరాధన అంతా నీకే అర్పిస్తున్నాము తండ్రి. వాక్యం ద్వారా ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఇంకా రావాల్సిన బిడ్డల్ని మీరు తోడుకుంటండి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే కృతజ్ఞత స్తుతులు యేసు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. సంతోషం. గత వారం ఈరోజు ఉదయం మనం గిఫ్ట్ ప్రెజెంటేషన్ జరిగింది. అదేవిధంగా ఉదయకాలం కూడా దేవుడు వర్తమానం పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా సాయంకాల సమయం మందు ఈరోజు మనకి వాక్యం అందించటకు
మన ఆత్మీయ తల్లి అయిన పాస్టమ్ గారు బ్యూలా జయరాజ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. అయినా చక్కగా ఎంత అనారోగ్యమైన దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని ప్రేమించి వచ్చిన మీ అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మంది వచ్చిన వారు చాలామంది, సాయంకాలం కూడా ఆరాధన పెట్టడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మిగతా వారు ఎవరైనా రాలేని వారు, రాలేకపోయిన వారు, ఉదయాన అవకాశం లేని వారు ఇప్పుడు వస్తున్నారు. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దావీదుతో పలికిన మాటలు మనం ఈరోజు చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 15 వచనాలు మనం చదువుకుందాం. నాతాను దావీదును చూచి, అంటే ప్రవక్త అయిన నాతాను దావీదుతో అంటున్న మాటలు, ఆ మనుష్యుడవు నీవే. చూసారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు ఏమంటున్నాడో మనం చదువుతున్నాం. ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా నియమించి పట్టాభిషేకం చేసి, ఎవరైనా చదువుతున్నారా? సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి. ఆపండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నాతో మాతో మాట్లాడండి, మీరే మాట్లాడండి, నన్ను మరుగుపరుచుకోండి. యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే. ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా నియమించాను. దేవుడు అంటున్నాడు దావీదుతో, అందరు నా వైపు చూడండి. దావీదుతో దేవుడు అంటున్నాడు, నీకేం తక్కువ చేశాను, నీకేం తక్కువ చేశాను. చూడండి ఎంత చక్కగా అంటున్నాడో. ఇక్కడ చూసినట్లయితే ఎంత చక్కగా ఉంటుందో. ఇక్కడ అన్ని మాటలు నాకు నిజంగా దేవుడు అంటున్న మాటలు సూటిగా మాట్లాడినట్టు అనిపించింది నాకు. ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా నియమించాను కదా. ఒకప్పుడు నువ్వు గొర్రెల కాపరివు కదా, ఎక్కడో ఉండోడు, నీకు ఒక పేరు లేదు, ఒక ఊరు లేదు, వాసన కొట్టినోడివి, చిన్నవాడివి, ఇంటిలో కూడా నీకు గుర్తింపు లేనివాడివి. అలాంటి వాడిని తీసుకొచ్చి నిన్ను రాజుగా చేశానే, పట్టాభిషేకం చేశానే. దేవుడు అంటున్న మాటలు ఇవి. అంతేకాదు, సౌలు చేతిలో నుండి నేను విడిపించానే. ఎన్నిసార్లు ఈటె కొట్టి నిన్ను చంపాలని సౌలు ఎంతగా ప్రయత్నించినప్పుడు నేను విడిపించలేదా? సూటిగా దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, నీ యజమాను నగరిని నీకు అనుగ్రహించాను కదా, మొత్తం నేను రాజ్యాన్ని రాజుగా చేసి మొత్తం ఇచ్చాను కదా. ఒక మనిషితో మాట్లాడతారు కదా, అలా మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకసారి గ్రహించండి, దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు కదండి. నువ్వు అడిగితే ఇంకా ఉంది చూడండి, చదవండి అమ్మా. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చాను కదా, చాలామంది నీకు ఇచ్చాను కదా. దావీదుకి ఎంతమంది భార్యలు, ఉపపత్నులు, అన్నిటినీ నీకు ఇచ్చాను కదా. చేర్చి ఇచ్చితిని కదా. ఇశ్రాయేలు వారిని ఇచ్చాను, యూదా వారిని కూడా నీకు అప్పగించాను. యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో విజయం ఇచ్చాను, వారిని నీకే అప్పగించాను, నువ్వే విజయం పొందావు కదా. ఇది చాలదని నీవు అనుకొనింటే మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉందను. చూసారా, పోనీ చాలదు ప్రభా, నాకు ఇంకా దయచేయంటే ఇంకా ఇద్దును కదా. ప్రియబిడ్డలారా, దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. అడగండి దేవుణ్ణి. అంతేగాని ఎక్కడో లాక్కోవడం కానీ, ఎక్కడో పీక్కోవడం కానీ, ఎవరిదో సొమ్ము ఆశించడం కానీ, వారిది మనం దోచేసుకోవడం కానీ చేయొద్దని దేవుడు ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. ఇంకా నీవు చాలదని నీవు అనుకుంటే నేను మరీ ఎక్కువగా నీకు ఇస్తాను కదా. ప్రియబిడ్డలారా, దావీదుతో దేవుడు సరాసరిగా మాట్లాడుతున్న మాటలు. ఎందుకు మాట్లాడాడు తెలుసా? ఆయన చేసిన పనులేంటో తెలుసా? నీవు యెహోవా మాటను తృణీకరించావు, ఆయన దృష్టికి చెడుతనమును చేసితివేమి. క్వశ్చన్ వేస్తున్నాడు దేవుడు. ఎందుకు నా దృష్టికి నువ్వు తప్పు చేసావు?
ఎందుకు చేసావు? మన తల్లిదండ్రులమైనా మన పిల్లలకి ఏమంటాం? ఏరా అడిగితే ఏమన్నా, ఎందుకురా దొంగతనం చేసా అంట. నీకు అన్నీ ఇచ్చాను కదా, నీకు అప్పుడు లేనప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చాను, ఈ రోజు ఇచ్చాను, ఆ రోజు ఇచ్చాను. మనం కూడా పిల్లలతో అలాగే మాట్లాడతాం కదా. అదేట్రా ఈరోజు ఇలా చేసావు, పాకెట్లో మనీ తీసేసావు, దొంగతనం చేసావు, ఏం అడిగితే నేను ఇంకా ఇద్దును కదా. సేమ్ లైక్ దట్ దేవుడు కూడా పిల్లలైన మనతో మాట్లాడుతున్న మాట, ఇంకా అడిగితే నేను ఇద్దును కదా. కానీ నీవేం చేసావు? నా మాటను తృణీకరించావు. యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి చెడుతనమును చేసితివేమి? ఎందుకు చేసావు అంటే ఏం చేశాడంటే, ఊరియా అనే ఒక అతని భార్యని ఇష్టపడి సంతోషపడి ఆ మేడ మీద నుండి చూసి నచ్చి, తెచ్చుకున్నావు రాజువి పర్వాలేదు, కానీ తన భర్త అయిన ఊరియాని యుద్ధములో చంపించేశాడు. అది దేవునికి నచ్చలేదు, అది దేవునికి నచ్చలేదు. నువ్వు ఎందుకు ఇలా చేసావు? ఇది చదువుతుంటే మన గుండెని పిండించేస్తుంది. మీకు ఎలా ఉంటుందో కానీ వాక్యం నేను ఎప్పుడు చదివినా సూటిగా నా ముఖం మీదకి వచ్చి నన్ను ప్రశ్నించినట్టు ఉంటుంది. మీకు ఉంటుందా? ఉంటుంది. ఎవరైనా చదివినా ఎవరికైనా ఉంటుంది. ఉంటుందో లేదో మరి ఏమో. చదువుతామండి, జాన్ ఇలా చూస్తున్నాడు, ఉంటుందా అన్నట్టుగా. నాకైతే ఉంటుంది. ఎందుకు ఈ పని చేసావు? ఈరోజు దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు. నీకు కావాలంటే నువ్వు అడిగితే, ప్రార్థన చేస్తే నీకు అన్నీ ఇస్తాను కదా, చివరికి నా ప్రాణాన్నే నీకు ఇచ్చాను కదా, ఎందుకు ఇలా చేసావు? చాలా బాధ అనిపిస్తుంటుంది ఈ మాట అని చెప్పి అక్కడ నుండి చాపనార్థాలు పెడుతూ వస్తుండగా చూడండి 12వ వచనం చదవండమ్మా. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని నీకు చేస్తాను. దేవుడు ఎంత చక్కగా మాట్లాడతాడంటే, నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను నిన్ను ఇలా వెంటనే 13వ వచనంలో చూడండి, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవుని కోపం వచ్చింది నిమిషం మాత్రమే. దేవుని స్తోత్రం. కానీ అడిగాడు, చూసారా దేవుడు. మనుషులైన మనమైనా తొందరగా అడిగితే ఎందుకురా, ఎందుకు ఇలా చేసా, ఎందుకు ఈ పని చేసా, ఎందుకమ్మా నాకు చెప్పకుండా సినిమాకి వెళ్ళావు, ఇది తప్పు కదా. ఎంతైనా 4 దెబ్బలు కొట్టేస్తాం కానీ అమ్మా తప్పు అయిపోయింది క్షమించు అన్నారు అనుకో, వెంటనే మనం ఏం చేస్తాం, హక్కున చేర్చుకుంటాం. దావీదు చేసిన మంచి పని ఏంటంటే, వెంటనే దావీదు నేను పాపము చేసి తిని మోకరించాడండి, మోకాళ్ళు వేసాడు, పాదాలు పట్టేసుకుంటున్నాడు, నన్ను క్షమించు ప్రభువా. కీర్తనలు 51వ కీర్తనలు ఏమనుంది, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. దావీదు నిజంగా, అందుకే దేవుడు అంటాడు నీవు నా హృదయానుసారివి. దేవుని స్తోత్రం. దేవునికి చాలా ఇష్టమైనది ఏంటి తెలుసా? ఒకవేళ నువ్వు తప్పు చేసినా, చిన్న పొరపాటు చేసినా, అపరాధం చేసినా, దేవుని ఆయాస పెట్టినా, లేకపోతే నీ భర్తను ఆయాస పెట్టినా, నీ భార్యను ఆయాస పెట్టినా, ఏది చేసినా ప్రభువా నేను పాపిని తండ్రి, నిజంగా నేను తప్పు చేశానయ్యా, నా వల్ల ఆమె బాధపడింది, నేను బాధ పెట్టాను, నేను నా మాట ద్వారా తనకి బాధ కలిగింది, నన్ను క్షమించవా అని నువ్వు అడిగితే వెంటనే క్షమించేస్తాడు. దేవుని స్తోత్రం. శిక్షించాడు కానీ క్షమించాడు. దేవుని స్తోత్రం. చిన్న శిక్ష మాత్రం వేశారు. ఏం వేశారు తెలుసా? ఊరియా భార్యకు పుట్టిన కుమారుడు. చూడండి 14-15 వచనాలు. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చొచ్చును అని దావీదుతో చెప్పి
తన ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రవక్త అయిన నాతాను ఇది దేవుడు సెలవిచ్చిన మాటగా దైవజనుడు వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. చిన్న శిక్ష అనేది తప్పకుండా మనకి ఉంటుంది. కానీ పాపం ఒప్పుకున్నావు చూడు, దేవుడి దగ్గర ఆయన క్షమించేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఈరోజు నా అంశం ఏంటంటే దేవుడు క్షమించేవాడు. దేవుడు క్షమిస్తాడు తప్పకుండా. నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు. చూడండి, మనం ఎప్పుడు చూసుకుంటున్న మాట లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఉంటాడు కదండి. తప్పిపోయిన కుమారుడు. మీరు వాక్యం అంతా చదివితే టైం అవుతుంది కనుక నాకు సమయం చాలా తక్కువ ఇచ్చారు. మేము ఫంక్షన్ కూడా వెళ్ళవలసి ఉంది కనుక తొందరగా ముగించాలనుకుంటున్నాను. కానీ నాకు ఇక్కడ అర్థం కాని ఒక విషయం ఇప్పుడే నేను అడిగాను, ఇంగ్లీష్లో చూపించమ్మా ఈ వాక్యం నాకు అని చెప్పి. చూడండి, 15వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు చదవండి అమ్మా. 2 కుమారులు, చిన్నవాడు. నాకు వచ్చు భాగం నాకు ఇమ్మని అడిగితే అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఇది నేను ఎన్నిసార్లు చదువుతానో నాకు అర్థం కావట్లేదు. ఏం ప్రభా, వాడడిగితే ఇద్దరికీ పంచిపెట్టాడు, వాడడిగితే ఇద్దరికీ పంచిపెట్టాడు అనుకుంటూ చూసి ఏమో ఇంగ్లీష్లో చూద్దామని ఈరోజు ఇంగ్లీష్లో చూస్తే ఇద్దరికీ పంచిపెట్టేశాడు. పనిలో పని అయిపోయింది. ఎందుకు ఇంత గోళ, నాకెందుకు ఈ గొడవ, నాదేదో నేను ఉంచుకొని ఇద్దరు అన్నదమ్ములకి పంచి పెట్టేస్తాను. చిన్నవాడు అడిగాడు కానీ ఏం చేసుకుంటాను నేను, ఎప్పటికైనా వాళ్ళదే కదా అని ఇద్దరికీ ఇచ్చాడు. ఇచ్చాడా లేదండి? బాగా చదువుతున్న మీ ఇంటికి వెళ్ళి కూడా ఇంగ్లీష్లో, హిందీలో, అన్ని భాషల్లో మీరు చదవండి. ఇద్దరికీ ఆస్తి ఇస్తే చిన్నవాడు మాత్రం దాన్ని పాడు చేసుకున్నాడు. పెద్దవాని ఆస్తి పెద్దవాని దగ్గరే ఉంది. ఇదంతా మామూలే. మళ్ళీ తిరిగి వచ్చాడు, అన్నీ చేసుకొని తప్పు ఒప్పుకొని తండ్రి దగ్గరకు వచ్చాడు. చూడండి 19వ వచనం, 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను, క్షమించమని. 20వ వచనం చూడండి. ఇంకా దూరముగా ఉంటుండగా తండ్రి వాని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. దేవుని స్తోత్రం. మళ్ళీ అంటున్నాడు 21వ వచనంలో, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి కాను. పాపం ఒప్పుకుంటున్నాడా లేదా? నాతో చెప్పాలి మీరు. తప్పు ఒప్పుకుంటున్నాడా లేదా? నేను అసలు యోగ్యుని కాను నాన్న. కానీ ఆ అబ్బాయి వచ్చి ఒప్పుకోకముందే తండ్రి ఏం చేశాడు? పరుగెత్తుకొని పోయి మెడ మీద ముద్దు పెట్టి కనికరపడి ప్రేమించినట్టు చూస్తున్నాం. ఈరోజు నా అంశం క్షమాపణ. ఎంత పాపివైనా దేవుడు క్షమించాలని ఆశిస్తున్నాడు. ప్రభా, తప్పు అయిపోయింది, నేను అనుకోలేదు, నేను చేస్తాను అనుకోలేదు, ఇలా జరిగింది అని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటాం. అయితే ఇక్కడ నాకు చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. చూడండి 25వ వచనం చదవండి. పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు. ఇంటి దగ్గరికి రాగానే వాద్యములను నాట్యమును జరుగుట విన్నాడు. దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను. అయితే అతడు కోపపడి, అదండి నాకు చాలా బాధేస్తుంటుంది. బయట ఉన్న చిన్న కుమారుడు
ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు లోపలికి చూడండి వెళ్ళనొల్లకపోయాను. ఏంటబ్బా, క్షమించలేకపోతున్నాడండి. క్షమించలేకపోతున్నాడు వాళ్ళ తమ్ముడిని. తమ్ముడు చేసిన తప్పులకి అన్నయ్య హే ఈడే ఇలాంటివాడు అలాంటివాడు పనికి మాలినాడు ఇలాంటివాడు ఇవే చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. వచ్చినా సరే క్షమించలేకపోతున్నాడు. అయ్యో తమ్ముడు ఇలాగైపోయాడే, ఇప్పుడైనా వచ్చాడే, క్షమించలేకపోతున్నాడు. చాలామంది లేరా? వీళ్ళిద్దరూ నిజంగా సంఘానికి సూచన. 2 రకాల వారు సంఘంలో ఉంటారండి. 2 రకాల వారు. పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కనికరం పొందుకొని, ప్రభా నేను అనుకోలేదు ఇలాగ అయిపోయింది, పోనీ అయిపోయింది, నేను క్షమించు నాయనా అని ప్రార్థించుకునేవారు లేకపోలేదు. వాడు ఒప్పుకొని పాపం విడిచిపెట్టి ఆడు బాగానే ఉంటాడు, కానీ మిగతా వాళ్ళు మాత్రం ఆ పాపాన్ని ఎప్పటికప్పుడు గుచ్చుతూ ఉన్నాడేటి అలా చేశాడు, అక్కడికి వెళ్ళాడు, ఈడేటి ఇప్పుడు వచ్చాడు, అలాగ ఆ పెళ్ళేంటి, ఈ కుర్రాడేటి, ఈ పిల్లేంటి, ఏంటి మాటలు. ఎందుకు క్షమించలేకపోతున్నా? ఈ చిన్న కుమారుడు చక్కగా దేవుని కనికరం పొందుకొని తండ్రి కనికరం ఇద్దరినీ ఒప్పుకొని ఇద్దరి దగ్గర ఒప్పుకున్నాడు. నేను పరలోకమునకు విరోధముగా పాపము చేసి తిని ఒప్పుకున్నాడు. తండ్రి దగ్గర కూడా ఒప్పుకున్నాడు. నిజంగా కనికరం పొందుకున్నాడు. మరలా క్షేమస్థితిని దేవుడు ఇచ్చాడు, తండ్రి ఇచ్చాడు. మళ్ళీ తండ్రి దగ్గర చాలా హ్యాపీగా ఉంటున్నాడు. కానీ పెద్ద కుమారుడు లోపలికి రాలేదంట. లోపలికి ఎంత పిలిచినా రాలేదు. చదవండి అమ్మా. ఈ నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన రాగానే నేను కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకతడు, నా కుమారుడా నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఈ నీ తమ్ముడు చనిపోయి బతికెను, తప్పిపోయి. ఎంత చెప్తున్నాడండి తండ్రి. పోన్లే ఏదో చిన్నోడు కదా, ఏదోలే ఆడు మళ్ళీ వచ్చాడు కదా, ఎంత చెప్పినాట బతిమిలాడినా లోనికి రాలేదని ఉంది. చూడండి 28వ వచనంలో చూడండి. అయితే అతడు కోపపడి లోపలికి వచ్చి లోపలికి రమ్మని తండ్రి బ్రతిమాలుకొనెను. అయినను అతను నొల్లకపోయి లోపలికి వెళ్ళను. 28వ వచనం అంతా బాగా చదువుదాం. చదవండి అమ్మా. అయితే అతడు అయితే తండ్రి అతనికి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఎంత బతిమలాడుతున్నాడట, రాలేదండి, రాలేదు. చాలామంది ఎవరో తప్పు చేసిన దానికి వీళ్ళు మానేస్తుంటారు సంఘాన్ని. మీకు ఎందుకట? తీర్పు తీర్చుటకు నీవెవడవి? నీకేలా? నేను సరాసరి మీతోటే మాట్లాడుతున్నాను, యూట్యూబ్లో మాట్లాడుతున్నాను. నీకెందుకు? దేవుడు ఉన్నాడు కదా, దేవుడు కదా తీర్పు తీర్చేవాడు. చూసారా, లాస్ట్కి అన్నదమ్ముడు పెద్దవాడు లోనికి రాలేదట, వెలుపలే ఉండిపోయాడు. చిన్న కుమారుడు బయట ఉన్నవాడు క్షమాపణ పొంది లోనికి వచ్చాడు. ఎవరు గ్రేట్ అండి? నువ్వు లోపలే ఉండి సంఘంలోనే ఉండి వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అక్కడ చూసావా ఇక్కడ చూసావా, ఇన్ని మాట్లాడుకుంటూ దేవునికి దూరంగా ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వస్తే, నన్ను అడిగితే ఎటువంటి పాపమునైనా నేను క్షమించుటకు ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. దావీదును క్షమించాడు,
ఇక్కడ చూసినట్లయితే చిన్న కుమారుడు క్షమాపణ పొందుకొని లోపలికి వచ్చాడు. పాపాత్మురాలైన స్త్రీని అక్కడ యేసయ్య క్షమిస్తే అక్కడ ఉన్నవాళ్ళు ఒప్పుకోలేదంట. ఎంత మాట, పాపాలు క్షమించడం నువ్వెవడమని అడుగుతున్నారు అక్కడ కూడా. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. ఎందుకు క్షమిస్తావు, ఎలా క్షమిస్తావు? ఆమె పాపి కదా, ఆవిడని ఎందుకు క్షమిస్తావు? నిజంగా చాలా ఘోరం అండి. మనుషులు ఎలాంటి వాళ్ళు, దేవుడు ఎలాంటి వాడో మనం ఈరోజు నేర్చుకున్నాం. నీ పాపములు నా పాపములు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. అంతకన్నా యోసేపును మనం చూసినట్లయితే ఒక మాట చూసి ముగించేద్దాం. ఎందుకంటే బెన్నీ ఇమాన్యుయల్ గారు వచ్చి నన్ను అలా చూస్తున్నారు. నో ప్రాబ్లం, అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అందరు నా వైపు చూడండి. ఎంత చక్కగా చూడండి. 45 అధ్యాయంలో, ఆదికాండం 45 అధ్యాయంలో యోసేపు తన అన్నదమ్ములను క్షమిస్తూ చూడండి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తను తాను అణుచుకొని జాలక, నా యొద్ద నుండి ప్రతి మనుషుడు వెలుపలికి పొండి అని చెప్పి సరిపోద్దులేండి, ఇదంతా మీకు తెలిసిన స్టోరీ. ఒక్కసారి నా వైపు చూడండి. యోసేపు వాళ్ళ అన్నదమ్ములను చూడగానే కోపం రావాలి, కక్ష రావాలి. అమ్మయ్య కరెక్ట్ దొరికారా అనా, వీళ్ళని నేను ఆడుకోవచ్చు అనుకోవాలి కదా. వాడిని క్షమించాడు, ఏడ్చాడు. నేనే యోసేపునని చెప్పుకున్నాడు. వాళ్ళని క్షమించాడండి. అంత తప్పుని క్షమించాడు. ఎంత బాధ పెట్టారండి పిల్లల్ని, ఎంత చిన్నవాడు, ఎంత దుఃఖ పెట్టారు. అలాగ ఇసిరేసి తోసేసి ఎవరికో అమ్మేస్తే ఏమవుతాడు వాడు? కొంచెమైనా ఆలోచించారా? మానవత్వం లేని వాళ్ళు చాలామంది ఉంటారు ప్రియబిడ్డలారా. అయినను క్షమించాడు. దేవుని మనస్సు కలిగి ఉండాలి. నీవును దేవుని మనస్సు కలిగి ఉండండి. మనందరము ప్రతి ఒక్కరిని క్షమిద్దాం. సిలువలో యేసయ్య ఫస్ట్ మాట కూడా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు ప్రభువా. ఆయనే క్షమించాడు కదా. నీకెందుకు? నీ పని ఏదో నువ్వు చూసుకో. నీ యొక్క భక్తి జీవితం ఏదో చూడు. నిజంగా దేవుని దగ్గర కనికరం పొందుకో, దేవుని దగ్గర క్షమాపణ పొందుకో, దేవుని దగ్గర అడిగి పొందుకుందాం. మన బైబిల్లో ఎంతమంది ఉన్నారో వారందరినీ మనము ముందుకు పెట్టుకొని దేవుని దగ్గర కనికరం పొందుకొని, ఎవరి జోలు వద్దు, ఎవరి మాటలు వద్దు, ఎవరో ఏదో అయిపోతే మనకొద్దు. ఒక్కటే, నువ్వు దేవుడు. సూటిగా దేవుడు నీతో ఈరోజు మాట్లాడిన మాట, దావీదుతో మాట్లాడిన మాట, నిన్నే నేను హెచ్చించానే, రాజుగా చేశానే, అన్నిటినీ ఇచ్చానే, ఇంకా నిన్ను అడిగితే అన్నీ నీకు ఇస్తాను కదా, ఎందుకు ఈ పని చేసావు అనగానే, ప్రభువా నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, నన్ను క్షమించు అని పాపం ఒప్పుకున్న దావీదు వలె ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసు నీకు వందనాలయ్యా, మమ్మల్ని క్షమించు తండ్రి. నిజముగా మేము పాపం చేసినాం. ఈరోజు నాతో మాట్లాడావయ్యా, సూటిగా మాట్లాడుతున్నావు. ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు, ఎందుకు చేసావు, నేను ఇంకా నీకు ఇద్దును కదా, అడిగితే సమస్తం ఇస్తాను కదా అని నువ్వు మాట్లాడుతున్నావయ్యా. దావీదుతో ఎంతో సూటిగా మాట్లాడినప్పుడు దావీదు, ప్రభా నీ దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. నా హృదయానుసారుడ నీతో తండ్రి నాయన మంచి సాక్ష్యం పొందుకున్నాడు. అట్టి సాక్ష్యం మేమందరం పొందుకోవడానికి యోసేపు వలె తన అన్నదమ్ములను క్షమించినట్లుగా మేము అందరినీ క్షమించే గుణం మాకు దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి, పెద్ద అన్నదమ్ముడు ప్రభా తండ్రి తప్పైన కుమారుడు యొక్క అన్నలా కాకుండా లాస్ట్కి చివరికి బయట ఉండిపోయాడు అయ్యా, బయట ఉండిపోయాడు. తనకు కూడా ఆస్తి ఇచ్చారు. తండ్రి ఆస్తిని తండ్రి ఇస్తున్నప్పుడు అయ్యా తండ్రి నాయన తను ఓర్వలేని స్థితి, తన్ని క్షమించలేని స్థితి,
మాకు చూపిస్తున్నావు. అట్టి మనుషులుగా కాకుండా మేము అందరినీ క్షమిస్తూ నీ దగ్గర క్షమాపణ పొందుకుంటూ ముందుకెళ్ళే కృపను మాకు దయచేయమని, మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సమయమందు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. గురువారం సాయంత్రం అంటే లక్షవారం సాయంత్రం 5 గంటలకి కిల్లిపాలెంలో ఉంటున్న సోరమ్మ గారి ఇంటి దగ్గర ప్రార్థనా కోడిక ఉంది. ఆ కోడికకి పాలు పంపులు పొందాలని మనం చేస్తున్నాం. అలాగనే సింధూర హాస్పిటల్లో ఒక న్యూరో ఫిజిషియన్ విశాఖపట్నం నుంచి మన మధ్య వారు వచ్చి ఉన్నారు. మరి వారి యొక్క పరిచర్యని మీరు వైద్య సేవలు అందుకోవాలి. ఎవరైనా మన సంఘంలోనే ఎవరైనా మరి న్యూరో మరి సందర్భమైన ప్రాబ్లమ్స్లో ఉంటే వారు మన ప్రియులు మరి అశోక్ గారు, చిన్నపాప గారు ఉంటారు. వారి ద్వారా మీరు మరి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. అంతేనమ్మా, ఇంకేమైనా ఉన్నాయా? సింధూర హాస్పిటల్లో న్యూరో ఫిజిషియన్ విశాఖపట్నం నుంచి అందుబాటులో ఉన్నారు. మరి వారి యొక్క వైద్య సేవలు మీరు అందుకోవాలని మనం చేస్తున్నాం. ఈ సమయం ముందు మరి ప్రభు మిమ్మల్ని ప్రేమించి దీవించిన దాంట్లో నుండి కానుకలు అర్పించే సమయం. మరి నేరుగా కానుకలు అర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. మరి మీ కొరకు ఆఫరింగ్స్ కొరకు ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. సర్వకృపాను తండ్రి, మీ పరిశుద్ధ నామముకు స్తోత్రం. ప్రభా, మీరు ప్రేమించి చేయదనం గడిచిన 8 నెలలు కూడా నీ బలశ్యమైన లెక్కని భద్రపరిచే చివరి దినంలో ప్రభా, మరి చివరి ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచారు. పాటల్లోని, ఆరాధనలోని, వాక్య పఠనంలోని, ప్రభా ప్రార్థనలోని, వాక్య ధ్యానంలో కూడా మీ దాసురాలు మరుగుపరిచి మాతో మాట్లాడారు తండ్రి. మీరు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. అయితే ప్రభా, మమ్మల్ని మీరు క్షమించారు, మేము కూడా క్షమించలాగినాం. సహాయం దయచేయండి. మీ వాక్యం అనేక జీవితంలో ప్రభావితం చేయబడ్డానికి ప్రభా, అనేకులు మరి నీకు దూరంగా కాకుండా నీకు సమీపస్తులుగా తండ్రి ఆత్మీయంగా ఎదగడానికి, మీ కొరకే సాక్షాత్తంగా మీ మాదిరి కలిగి ఉండటానికి సహాయమును దయచేయండి. ప్రతి వారి అక్కర మీ మందిర సముద్రంలో తెరిచింది. నీ బిడ్డలు గుప్పులు విప్పి అర్పించిన అర్పణలు మీరు స్వీకరించండి. వారిని మీరు ఓ ప్రభా నూరంతులుగా మీరు ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరత మీ మహిమలో తెరిచింది. వారంలో జరిగే ప్రతి కోడికలపైన మీ సన్నిధి సహాయం ఉంచమని యేసునామం పెట్టడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కుడిన మనకును ప్రభును ప్రేమించే సకల ప్రజలకును సదాకాలము తోడే ఉండును గాక, ఆమేన్.